హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టిఫిన్ వచ్చేసి చిత్రాన్నం అయితే చేసినాను, మధ్యాహ్నానికి అయితే సాంబార్ చేసినాను. ఇంకా శైలు అయితే రెడీ అయిపోయి కూర్చొని ఉంది. శైలుకి టిఫిన్ పెట్టేయాలా, రాఘవేంద్ర ఇంకా పనుకోన్నాడు. హాయ్ శైలు. ఇంకా మా ఇంటి ఆయన తెలిసిందే కదా, పనికి వెళ్ళిపోయినాడు పొద్దున్నే 6కే లేసేసి. ఇంకా నేనైతే శైలుకి క్యారీ కట్టించేసి నేను క్యారీ కట్టించుకొని శైలుకి టిఫిన్ అయితే పెట్టిచ్చేస్తాను. అన్నం అయితే అయింది, అన్నం చేసేసినాను. ఇంకా కూరగాయలన్నీ వేసి మునక్కాయల సాంబార్ అయితే ముల్లంగి సాంబార్ అయితే చేసేసినాను. ఇంకా ఈ పక్క వచ్చేసి చిత్రాన్నం. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా, రెడీ అయిపోయినాను. ఇంకా క్యారీ అయితే కట్టేసుకొని ఇంకా శైలుకి టిఫిన్ పెట్టించేసి ఇంకా పోతా ఉండేది, అంతే పని. తొందరగా అయితే లేచినాను లేండి, లేచి టిఫిన్ అన్నీ చేసుకున్నాను. ఇంకా వంటను అయిపోయింది. ఇంకా ఇప్పుడు పెసలు అయితే నానబెట్టినాను. ఇంకా అవైతే రేపటికి ఇప్పుడు నానితే రొంత రాత్రికి మలకలు కడతాయేమో చూడాలా, చూసి ఇంకా చేసుకుంటా. ఇంకా ఫ్యాక్టరీకి అయితే టైం అయిపోతుంది, తొందరగా అయితే రెడీ అయిపోతాను. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా హాయ్ అయితే చెప్పేస్తాను నేను మీకు. ఇంకా ఉడికి నీళ్ళు అయితే పెట్టుకున్నాను లేండి, గ్రీన్ టీ తాగేకోసరము ఇంకా పెట్టుకున్నాను. ఇంకా గ్రీన్ టీ అయితే తాగుతున్నాను రోజు. అప్పుడు పొనికిపోలేదనేసి మానేసి ఇన్ని తాగేది. ఇంకా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టినాను లేండి. పొనికిపోతా అంటే పొద్దున్న లేస్తాను కదా, ఇంకా తాగుతాను, అందుకనిసే పెట్టుకున్నాను. ఇంకా పెసలు అయితే నానబెట్టినాను. పెసలు చాట్ చేస్తాము, చపాతీ చేద్దామని. చాలా రోజులయ్యా రాఘవేంద్ర మసాలా సారీలు తినకూడదు అని చెప్పేసి ఇంకా నేను చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. అందుకే ఈరోజు అయితే చేద్దాము అనేసి చేస్తున్నాను. ఇంకా పెసలు పులుసు అయితే అందుకే నానబెట్టింది, కొంచెం అయితే వచ్చింది. ఇంకా చపాతీకి అయితే పిండి పిసుకు పెట్టినాను లేండి. నైట్ పిండి అయితే పిసుకు పెట్టుకున్నాను. ఇంకా మా ఇంటి ఆయన అయితే లేడు, పాపం నైట్ పోయినాడు. ఇంకా అందుకే ఇంకా నైట్ నిద్ర రాలేదు, కొంచెం లేట్గా పనుకున్నాను లేండి, ఫోన్ చూసుకొని ఉండిపోతుంది. ఇంకా సాంబార్ అయితే ఉండే నిన్నటిదే, పొద్దుందే ఉండే సాంబార్ అయితే కొంచెము ఇంకా దాంట్లోకే చేసినాను. ఇంకైతే పెసలు అయితే కొంత లైట్గా వచ్చింది లేండి, మలకలు అయితేను చాలా రాలేదు, ఇంకా లైట్గా వచ్చిండాయి. ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కసులు అయితే లోపల నూక్కున్నాను ఇంకొంచెము. ఇంకా కొంచెం మక్కమ అయితే జిడ్డుగా ఉంది లేండి, వాస్మేల్ అయితే పూసుకున్నాను వేస్తాను నైట్లో. కొంచెం చాలా మక్కము పగిలింది చలికి అయితేను, అందుకనిసే కొంచెం లైట్గా పూసుకున్నాను. అందుకే మక్కమట్లు ఉంది. ఇంకా ఎక్కువ అయితే ఊరికి పోయిండారు. ఇంకైతే వేసలైన అయితే పూసుకున్నాను, చాలా పగిలింది మక్కమ అయితేను, అందుకే మక్కమ అయితే కొంచెం అట్లుంది లేండి నాకు. ఇంకా రాఘవేంద్ర శైలు అయితే పనుకొని ఉండారు. ఇంకా 6:30 టైము 5:30 అయింది టైం అయితేను. నేను 5 గంటలకు లేచినాను లేండి, లేచి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటాను. ఇంకా రాఘవేంద్ర అయితే పనుకొని ఉన్నాడు, శైలును పనుకొని ఉంది. ఇంకా వాళ్ళని ఎందుకు లేపియచ్చాలా అని లేపిలేదు. ఇంకా వాళ్ళని అయితే లేట్గా లేపిస్తాను. టైం వచ్చేసి 5:30 అయింది, 5:15 అయింది లేండి, 5:30 కాలే, 5:15 అయింది. అంటే 15 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకొని ఉంటాను, పనుకుపోవాలి కదా అనేసి. ఇంకా పిల్లలు అయితే పనుకోండారు. మా ఇంటి ఆయన అయితే లేడు, నైట్ చేస్తున్నాడు. ఇంకా అదే చెప్పినాడు, నేను నైట్ చేసుకుంటాను వారానికి 2, నువ్వు నన్ను ఏమనొద్దు, కొంచెము ఇబ్బందులు ఉన్నాయి కదా మనకి, కొంచెం అప్పులైతే చేసుకున్నాము, అందుకనేసి 50,000 గ్రూప్లో ఎత్తుకున్నాను. ఓనర్ల దగ్గర అంతా అప్పు చేసినాను. ఇంకా నీళ్ళ క్యాన్లు అయితే నైట్ తెచ్చిపెట్టేసి పోయినాడు పాపం. వచ్చేసి ఒక కవర్ అడిగేసి వచ్చిండాడు లేండి, నీళ్ళు అయితే తెచ్చేసి నాకు ఇచ్చేసి పోయినాడు. నైట్లో పొనుకైతే వెళ్ళిపోయా, ఇంకా నైట్ అయితే రాలేదు. ఇంకా కొబ్బరి అంతా కోసి పెట్టుకున్నాను చారుకి నైటే. పొగుల్లో అంటే అన్నీ ఒకేసారి అంటే అయ్యలేదు, చపాతీ చేసుకోవాలా, పెసలు పులుసు చేయాలి, అన్నం చేయాలా, ఇంకా సైడ్లకి అయితే జడ్లు వేయాలా, అందుకనిసే ఇంకా లేట్ అయిపోతుంది నాకు. ఇంకా అంటే మక్కుమ అట్లే చూపిస్తాను నన్ను మీకు, జిడ్డుగా ఉంది అని కొంచెము. ఇంకా విజిల్ అయితే వచ్చేసింది, ఇంకా అన్నం అయితే అయింది. ఇంకా సాంబార్ అయితే నిన్నటిది కొంచెం ఉండే, అదైతే నేను ఎత్తుకొని పోయినాను లేండి, పిల్లోడికి పెట్టలేదు. నేనైతే ఎత్తుకొని పోయి ఫ్యాక్టరీలో తిన్నాను. ఒక పూట అది తిని ఒక పూట ఇది తిన్నాము. ఇంకా షాంపూలు అయితే తెచ్చిండే కదా, అవన్నీ ఇడిపించి పెట్టినాను, మర్చిపోయినాను. అది స్లిప్ అట్లట్లే ఉండే లైను, ఇంకా అవన్నీ ఇడిపించుకొని పెట్టుకున్నాను. ఇంకా రావేంద్ర శైలు ఇంకా లేయలేదు, పనుకున్నాను లేండి, లేపిన వాళ్ళని. ఇంకా వంట అయితే అయిపోయింది.
ఇంకా మా ఇంటైన అయితే ఫోన్ చేస్తాము అనేసి టైం చూస్తున్నాను, ఫోన్ లేసి తింటాడా లేదా అని. 1 అవర్ 2 అవర్లు పనుకోమని చెప్పినాను. కొంచెం కాలు నొప్పి ఎక్కువగా ఉండే, అందుకనిసే ఇంకా అవ్వళ్ళు అయితే ప్రసాదం ఇచ్చిండారు. అయ్యప్ప స్వామిది ఎవరో ఇచ్చిండ్రంట, అందుకే అవ్వ నాకు ఇచ్చింది. ఇంకా సగం తిని సగం అట్టే పెట్టినాము. ఇంకా మా ఇంటైన అయితే వచ్చి తింటాడులే అనేసి మా ఇంటైనకి అయితే సగం అట్లే పెట్టినాను. ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఇంకా చపాతీ అయితే చేయాలా. ఇంకా చపాతీ ఒకటి లాస్ట్లో చేద్దాము. ఇంకా టైం వచ్చేసి 6:30 అయింది. ఇంకొక అర్ధగంట చేద్దాము అనేసి ఇంకా వాకింగ్ అయితే చేస్తాను నేను ఈడ. కొంచెంసేపు టైం ఉంటే చేస్తానులేండి, లేకపోతే లేదు నేను చేయను. టైం ఉంటే మాత్రమే వాకింగ్ చేసుకుంటాను, లేకపోతే అవ్వదు. ఇంకా చూడండి అదంతా రేకులు, హాల్లో రేకులు ఉంది, వంటింట్లో మోల్డింగ్ ఉంది మాకి. ఇంకైతే అదంతా సీటు. ఇంకా ఆ పక్క అయితే ఫుల్ ఎండొస్తే అస్సలు ఉండలేము, వాన వస్తే ఫుల్ కారుతుంది ఇల్లు. ముందే కొంచెం అడ్జస్ట్ చేసుకొని పోతా ఉన్నాను, ఇంకేం చేసేకి అయ్యలేదు అని చెప్పేసి. ఇంకా మా ఇంటైన అయితే చేస్తున్నాడు లేండి. అదే చెప్పినాను, కాలు నొప్పి ఉంది కదా ఎందుకు నైట్లు చేస్తావు అంటే, లేదు ఇప్పుడు చాలా వడ్డీ కట్టాల్సి పడుతుంది, మనము బంగారం పెట్టినాం కదా, శైలుది నాది కమ్ములు పెట్టేసినాము. మళ్ళా సంఘంలో అయితే గ్రూప్లో అయితే 50,000 తీసుకున్నాను, ఇంకా అది కట్టాలా. 1.5 లక్ష లోన్ ఎత్తింటాం కదా అప్పుడు కమ్మలు తీయాలనేసి, ఇంకా అది నువ్వు కట్టాలా. అందుకనేసి మా ఇంటైన అట్లా చెప్పినాడు, నువ్వు నాకు ఇబ్బంది పెట్టొద్దు, నేను చేసుకుంటాను పని అనేసి. ఇంకా చారు అయితే చాలా గట్టిగా అయిపోయిండే, అందుకే కొంచెం నీళ్ళు వేసి రొంత ఉడుకు చేసుకుంటాను లేండి. చాలా గట్టిగా అయిపోయిండే, అసలు చారే ఉండలేదు కొంచెం కూడాను. ఇంకా పిండి అయితే పిసుకుందాం అనేసి ఇంకా చారు అయితే కాంచి దించేసి ఇంకా పెడతా ఉన్నాను చపాతీలకి అయితేను. ఇంకా పని చేసుకోవాలా ఫుల్గా. పని అయితే ఇంకా పీసీఆర్కి అయితే ఒప్పుకున్నాం కదా, పీసీఆర్ కంటే మీకు అర్థమవుతుందో లేదో, కేజీల ప్రకారం అయితే ఒప్పుకున్నాము మేము. ఓనరే ఒప్పించినాడు లేండి, మేము వద్దు అని చెప్పినా లేదు ఒప్పుకుండా, ముందర ఫ్యాక్టరీను అట్లే వేసి ఇచ్చినాము, మేము చూసుకొని ఉండేకి అయ్యలేదు అనేసి. ఇంకా కేజీ ప్రకారం అయితే ఇంకా మేమే తూకం వేసుకొని మీరే చూసుకోండి అన్నీ అని చెప్పినాడు ఓనర్ అయితేను. ఇంకా సరేలే అని మా ఇంటైన మాకి కొంచెము 1,000-2,000 ఎక్కువ వస్తుంది, చేసుకుందాంలే అని చెప్పే. ఇంకా అందుకే ఒప్పుకున్నాము. అంటే మేము ఎన్నైనా కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఇంక వాళ్ళకి సంబంధం లేదు, మనం ట్యూబులు దించితేనే మనకి జీతం వస్తుంది. అట్లయితే ఒప్పుకొని చేస్తున్నాము. ఇంకా అది కొంచెం మంచిదే చెప్పాలంటే. 2,000 అట్లా ఎక్స్ట్రా వస్తుందిలేండి, ఆ 2,000 వస్తే వడ్లైనా కట్టవచ్చు కదా అనేసి మా ఇంటైన అన్నాడు మాతో. ఇంకా బాడుగు వేరే పెంచినారు మాకు 500, ఇంకా బాడుగు పెంచినారు. అన్నీ ఒకే టైంలో పడింది. సంక్రాంతి ఏం వచ్చిందో ఏమో తెలీదు నాకు, మాకు పరిస్థితి అయితే ఏం బాగాలేదు. ఇంకా సంక్రాంతి పండుగలో అయితే మేము హాస్పిటల్లో ఉన్నాం కదా, భోగి రోజు లేము, ఇక్కడ పండుగ రోజు లేము. అదే రోజే రాఘవేంద్రకి ఆపరేషన్ అయితే జరిగింది కదా, ఇంకా ఆడున్నాము. ఇంకా సంక్రాంతి పండుగ మాకేం అచ్చుబాటు రాలేదు. ఇంకా ఇప్పుడు రజా వేస్తాము అంటే మా ఇంటైన వద్దు, ఒక్కరోజు రజా తీసుకో చాలు, ఇంకా మనకు కట్టేవి చాలా ఉన్నాయి, ఇప్పుడు రజాలు పెట్టుకొని కూర్చుంటే మనకు అయ్యలేదు అని చెప్పే. ఇంకా చపాతీలు అయితే అన్నీ అయిపోయినాయి. కొంచెం బాగా తింటారు లేండి మా ఇంట్లో చపాతీలు. రాఘవేంద్రకి పెసలు పులుసు చపాతీ అంటే చాలా ఇష్టము. శైలు ఎంత బాగా చేసినాను 2-3 తప్ప ఎక్కువ అస్సలు తిందు ఆ అమ్మి. ఇంకా రాఘవేంద్ర అయితే కొంచెం బాగా తింటాడు, పర్లేదు. రాఘవేంద్ర హెల్త్కి బాగాలేకున్నాడైతే అస్సలు 1-2 తింటాడు, భలే బాధ అయిపోతుంది నాకు ఆ టైంలో. 1-2 తింటాడు కదా అని. రాఘవేంద్ర అయితే బాగా తింటాడు కడుపుని. ఇంకా శైలుదే కొంచెం సతాయిస్తుంది తినేదానికి. ఇంకా ఉప్మా బాగా తింటా ఉండే అప్పుడు, వాళ్ళ అన్నం చూసి అది నేర్చుకుని ఉంది, ఉప్మా తినేలేదు అని చెప్తుంది. ఇంకేం చేసేది, చపాతీలను తింటారనేసి ఇంకా బరబర తిక్కేస్తానులేండి నేను, టైం అయిపోతుంది అనేసి. ఇంకా శైలుకి జడ్లు వేయాలా, అమ్మి కోణి వేయాలా, కసులు నూక్కొనాలా. ఇంకా శైలు అయితే లేచింది. ఇంకా చపాతీ చేసేటప్పుడు లేలేదండి, పనుకొని ఉండే. ఇంకా నేనైతే తొందరగా చపాతీలు చేసుకొని ఇంకా పొద్దున్నే అంచేపుకు లేస్తే అన్ని పనులు అవుతాయి, లేకపోతే అవ్వదు నాకు. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి, కంటిన్యూ చేయండి. ప్లీజ్ మాకోసం ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. అందరికీ రిక్వెస్ట్ అయితే చేస్తాను నేను, నాకు ఇంగ్లీష్ చెప్పేకి రాదులేండి. ఇంకా అందరినీ అయితే అట్లా చెప్తాను, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మాకు. ఇంకా చపాతీలు అయితే అయిపోతాండలేండి. ఇంకా 2 పెనుల మీద పెట్టేసినాను, అయిపోయింది అన్నీను. తీడేసినాను, లాస్ట్ అవి వేసినాను. ఇంకా రాయితోనే తిక్కుకునేది కొంచెం బెరీన్ అవుతుంది అనేసి. పీట కూడా ఉందిలేండి, పీటలో అయితే ఎక్కువ చేయను నేను, బండ్లో అయితే నాకు కొంచెం తొందరగా అవుతుంది. ఇంకా అట్లే పెట్టేసిపోతే మళ్ళీ సాయంత్రం వరకు పెనుములు అట్లే ఉంటాయి కదా అనేసి ఇంకెత్తి ఆడే బార్లేసి ఇస్తాను ఫస్టే.
అలాంటే పిల్లోడిని ఉండే పని ఏమైనా ముట్టుగిడితే ఏమైనా హెచ్చు తక్కువ అవుతుంది ఎందుకు అనేసి ఎత్తిపెట్టేస్తాను. ఇంకా చపాతీలకి అయితే నూనె వేయను, తీడైతే వేసుకుంటాను కదా అందుకనేసి. ఇంకా బ్రష్ అయితే చేసుకొని వస్తాను అని చెప్తాను. 7 అయింది టైం వచ్చేసి. ఇంకా బ్రష్ అయితే చేసుకొని రెడీ అవ్వాలా. నేను శైలు అయితే పోయింది బ్రష్ చేసేకి, అదే చెప్తాను నన్ను శైలు పోయిందని. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాను. ఇంకా మా ఇంటైనా నైట్ చేసిండే కదా రాత్రి, ఇంకా టీ పెట్టుకొని ఉండే 1:30 ఉంటే కాంచు తాగుదాం ఇద్దరు అని చెప్పే. టైం వచ్చేసప్పటికి 9:45 అయ్యిండే లేండి. ఇంకా కాఫీ అయితే ఆడే పెట్టుకొని తాగేసినాము. ఇంకా మా ఇంటైన నైట్ చేస్తాడు కదా అందుకే ఆడే తెచ్చిస్తారు. బాయ్.